నమస్తే బాలచందర్తో బాత్ ఖానీ కార్యక్రమంలో మనతో తిరుమలేష్ గారు, వారు రాజపేట మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు. నమస్కారం అన్నగారు. నమస్తే. అదేవిధంగా నరేష్ గారు, వారు కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్. నమస్కారం అన్నగారు. నమస్కారం అన్న. రేవంత్ రెడ్డి కూడా నమస్కారం. నమస్తే తమ్ముడు నరేష్ భాయ్. నానా రేవంత్ రెడ్డి గారు మా దృష్టి అభివృద్ధి సంక్షేమం పైనే ఆ విధంగా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీని మీద మీ ఒక కామెంట్. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం లేదు. 6 పథకాలలో 6 గ్యారంటీ పథకాలలో ఒక్కటైనా ఫ్రీ బస్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. తతిమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కనబడతలేదని తిరుమలేష్ గారు వారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ అనేది ఒక్కటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు ప్రజలకు ఏదైతే హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటన్నిటిని ఒకటొకటి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. జూన్ 2వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి హోదాలో ఉండి ఏదైతే 6 గ్యారంటీలలో భాగంగా యువ వికాసం అని చెప్పేసి నిరుద్యోగులకు కూడా మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది 50,000 నుండి 4 లక్షల వరకు కూడా రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. వారు నిజమైన లబ్ధిదారులకే ఆ లబ్ధి పొందాలని, ఆ పథకం లబ్ధి పొందాలన్నది మా రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. మేము కూడా అదే కోరుకుంటున్నాం. పార్టీలు ఏదైనా కానివ్వండి, గత 10 సంవత్సరాలు నిరుద్యోగులు ఎంతో ఇబ్బందికి గురైనారు. మరి గతంలో 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మరి నిరుద్యోగుల పక్షాన ఏ రోజు కూడా వారు నిలబడలేదు. ఇలా వాళ్ళు ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులు కూడా వారి ఓటమిలో భాగమైనారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా 200 యూనిట్లు మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే మేము చెప్పామో దానికి కట్టుబడి ఉండి ప్రతి విలేజ్ లో మీరు వెళ్ళి చూడండి, ప్రతి విలేజ్ లో 99% ఈ రోజు మహాలక్ష్మి పథకం అమలుతుంది. ఇక గ్యాస్ విషయానికి వస్తే 500 రూపాయలకే ఆ రోజు మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఈ రోజు ప్రతి గ్రామంలో ఈ రోజు 500కే సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాడు తెలంగాణ ఇస్తామని చెప్పేసి సోనియమ్మ గారు ఏదైతే మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకురో, కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం అధికారాన్ని కోల్పోయిన రోజులు ఉన్నాయి, కానీ అబద్ధాలు ఆడే చరిత్ర కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. టిఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ నాయకుడు కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడతాడు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుని సీఎం సీఎం చేయకపోతే తల నరుక్కుంటా అన్నాడు. మరి ఈ రోజు ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులు మా దళితులు, నేను ఒక దళితునిగా చెప్తున్నా, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితులు మరి కేసీఆర్ గారిని వెళ్ళి అడగాలి, అయ్యా ఆ రోజు మమ్మల్ని ఎందుకు మోసం చేసినావు? ఇలా కాంగ్రెస్ పార్టీ దళితులను చూడండి, ప్రతి ఒక్క దాంట్లో ముఖ్యంగా మా దళితులకు పెద్దపీట వేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏ విషయంలోనైనా చూసుకోండి, టిఆర్ఎస్ పార్టీ మాటలు మట్టుకుంటే ప్రజలు ఆగమైతేనే తప్ప ప్రజలకు వచ్చే ఏమీ ఉండదు. వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసమే టీఆర్ఎస్ పార్టీ అన్ని దొంగ నాటకాలు ఆడుతుంది. కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు, కేసీఆర్ మాటలు నమ్మే ఆలోచనతో ప్రజలు దీన్ని తెలంగాణ ప్రజలందరూ గుర్తిస్తారు. ఓకే, నరేష్ గారు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున ఓడిపోవడం కారణము నిరుద్యోగ వృత్తే కారణము అంటున్నారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మీడియా ద్వారా తమ్ముడు నరేష్ గాని మీకు గాని, ఈ రోజు మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నిరుద్యోగులకు గెలవగానే 4,000 రూపాయలు గుర్తిస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగికి 4,000 గుర్తించిందని అడుగుతున్నా. తమ్ముడు నరేష్ గారు గమనించాలి, ఆడపిల్లలు కాలేజీ పోవాలంటే ఎట్లా పోతారు? ప్రతి స్టూడెంట్ కు స్కూటీ ఇప్పిస్తా అన్నాడు. ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా ఒక స్కూటీ ఇప్పించిండా అని అడుగుతున్నా.
ఈ రోజు దళితులకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటుండు. ఎంతమంది దళితులకు ఇలా క్యాబినెట్ లో అవకాశాలు కలిగించారని అడుగుతున్నా. ఇవాళ లోకల్ బాడీలో సరే కాంగ్రెస్ పార్టీలో దళితులకు పెద్దపీట. తమ్ముడు నరేష్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుండు. తమ్ముడికి మంచి పదవి మన కాంగ్రెస్ లో, దాన్ని స్వాగతిస్తాం. వాళ్ళని వాడుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఎప్పుడు కూడా అవగాహన లేదు. వాళ్ళు ఏమున్నా మాటల వరకే చెప్తారు తప్ప చేష్టలు వాళ్ళకు రావు. ఈ రోజు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు దళితులకు 1,00,000 2,00,000 ఇస్తే ఏ దళిత కుటుంబాలు బాగుపడాయి. ఒక యూనిట్ గా, ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని చేయుతరించి ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలనే సంకల్పంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషి అభినందనీయం. అదే ప్రకారం మా రాజాపేట మండలంలో సోమారం గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని అక్కడున్న దళిత కుటుంబాలందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చినది వాస్తవం కాదా అని అడుగుతున్నా. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీలు తమ్ముడు అంటున్నాడు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని. ఎక్కడ కూడా గ్యాస్ సిలిండరు 500 రూపాయలకు ఇవ్వలేదు. ఎక్కడైనా అడపాదడప ఇస్తే ఇచ్చిండేమో కానీ ఒక గ్రామంలో మొత్తంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు. అది గమనించాలి. ఏదైతే తను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాడు, ఎక్కడ కూడా రుణమాఫీ చేసిన పాపన వాళ్ళు ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షల పై ఉన్న వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ పైసలు కట్టమన్నాడు. అప్పులు చేసి పుస్తమటలు అమ్మి మళ్ళీ తెచ్చి బ్యాంకులలో మిత్తిలు కడితే 2,50,000 50,000 మిత్తుంటే 50,000 కడితే 2 లక్షలు మాఫీ అవుతుందని చెప్పిండు. 50,000 మిత్తి కట్టుకుని తప్ప మళ్ళా మాఫీ ఇచ్చిన పాపన పోలే. ఎందుకు మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నావు? రైతులకు పెట్టుబడి సాయం చేస్తాను. ఈ రోజు వరకు కూడా పెట్టుబడి సాయం చేసిన పాపన పోలేదు. నువ్వు ఆ రోజు ఒంటరి మేరకు 4,000 రూపాయలు ఇస్తున్నారు, నిరుద్యోగులకు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు, తులం బంగారం పెడుతున్నావు. ఎందుకు తులం బంగారం పెడతలేవు అని అడుగుతున్నాం. ఈ రోజు ఎంత మందికి తులం బంగారం పెట్టినామో ఒకసారి మా తమ్ముడు నరేష్ గారు చెప్పాలి. ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి తనకు శక్తికి మించిన హామీలు ఇచ్చి ఈ రోజు కుర్చీలు కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ప్రజలకు ఏమీ ఒరగబెట్టింది లేదు. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉంటే ఫామ్ హౌస్ పాలన అన్నావు. నువ్వు ఈ రోజుకు 420 సార్లు ఢిల్లీకి వేస్తున్నావు. ఎందుకు పోతున్నావు ఢిల్లీకి? ఏం చేస్తాను పోతున్నావు? ఇక్కడ వసూలు చేసిన పైసలు అక్కడ పబ్బం కడుతున్నావు. అక్కడ పార్టీలకు ముళ్ళలు ఇచ్చేయడానికే తప్ప నువ్వు ఇంకో పని చేస్తలేవని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే నరేష్ గారు చెప్పండి. రైతులకు ఏం చేస్తున్నావు, నిరుద్యోగులకు ఏం చేసినావు అంటే బీఆర్ఎస్ వాళ్ళ మాటలు ఎట్లుంటాయి అంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటాయి. ఇలా పుట్టదాళ్ళు అమ్ముకుంది, బంగారం కుదబెట్టుకుందంతా గత ప్రభుత్వం హయాంలో. అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? సుమారు 15 నెలలు. 15 నెలల ఎన్ని చేస్తున్నాము, ఎన్ని పనులు చేస్తున్నాము, రైతులకు ఏమి ఇచ్చినాము? ఇవాళ సుమారు మీరు ఆలోచించండి, భారతదేశంలో కూడా ఇప్పటి వరకు 56,000 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఈవెన్ మా కాంగ్రెస్ పరిపాలిస్తున్న ప్రాంతంలో కూడా లేదు. అలాంటిది మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు ఇప్పుడు నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తారు. 4,000 కాదు, ఇలా గవర్నమెంట్ కొలువులు ఉన్నారు. రోజు సోషల్ మీడియాలో చూస్తారు అన్నగారు, ఒకరొకరు వాళ్ళ ఆనందం చెప్తుంటే అదే మన సొంత మనుషులకు ఉద్యోగం వచ్చి వాళ్ళకి అన్ని కష్టాలు పోయినాయి అనేది అనిపిస్తుంది. నిన్నగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై కాంగ్రెస్ ప్రభుత్వము సిట్టు ఏర్పాటు చేస్తుందంట. దీని మీద మీ యొక్క అభిప్రాయం? అది యువకుల్ని చెడుదారి నుండి తప్పేయడానికి బాధ్యతలకు అతీతంగా యూత్ ను రక్షించవలసిన అవసరము, సమాజము బాగుండాలంటే యూత్ పెడతాయిన పట్టకుండా చేయవలసిన అవసరం ఉంది.
దానికి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకొని యూత్ ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, దీన్ని అమలు చేస్తా అంటావా, వదిలేస్తుందా? ఇప్పటి వరకు కాంగ్రెస్ చెప్పిన మాటలు ఏదైనా అమలైందా తమ్మి? ఇది కూడా 6 గ్యారెంటీలు అయితే ఎట్లయితే ఎప్పుడో ఇది కూడా గట్టిగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు పథకాలు మన తెలంగాణలో నడచలేవా? ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏది కూడా అమలు కాలేదు తమ్మి. ఓన్లీ ఫ్రీ బస్సు మాత్రమే. ఓన్లీ ఒక ఫ్రీ బస్ మాత్రమే అమలైంది. కూడా ఏది కూడా అమలు కాలేదు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఎట్లుంటారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది అమలు చేస్తలేదనే చెప్తుంది. ఎందుకంటే మరి వాళ్ళు అట్లా చెప్తేనే ప్రజలకు రేపు చేరువ అవుతారు కదా. మరి అన్ని చేస్తున్నాం మేము, అన్ని చేస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తే ఇక వాళ్ళకు రాజకీయ మనగడ ఉండదు. కాబట్టి అన్నగారు చెప్తున్నారు ఫ్రీ బస్ ఒక్కటే అమలు అవుతుందని. ఇవాళ ఫ్రీ బస్ ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో చూసుకుంటే మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినాము, ఉచిత 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నాము, 500 రూపాయలకు మేము ఏది సబ్సిడీ గ్యాస్ అని చెప్పేసి అది ఇచ్చినాము. ఏకకాలంలో భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది రేవంత్ రెడ్డి గారు గతంలో వరంగల్లో సభ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ మా నాయకుడు వచ్చినప్పుడు సభ పెట్టి రైతులకు ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీ మేరకు ఈ రోజు 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేసినాం. మరి తిరుమలేశ్ అన్న రోజు మరి పేపర్లు చూస్తలేడా, మరి లేకపోతే అది రుణమాఫీ అయితే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నా మాకు తెలియదు. కానీ అది నిజమైన ప్రజల దగ్గర లబ్ధి పొందిన లబ్ధిదారుల దగ్గర పోతే తెలుస్తుంది. పార్టీ కాబట్టి వాళ్ళ పార్టీ క్యాడరు, వాళ్ళ పార్టీ ట్యాగ్ లైన్ మీద వాళ్ళు అట్లనే మాట్లాడతారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేటివన్నీ పచ్చి అబద్ధాలు. దానికి కేటీఆర్ అనేటి ఒక ఆయన గిరిగీసి వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నాడు. ఫేకుడు సమాచారం ఉంటది. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని మించిపోయారు తెలంగాణ రాష్ట్రం. ఓకే తమ్ముడు తిరుమలేశ్ గారు, తమ్ముడు నరేష్ గారు రాజకీయంగా ఎదగాలని కోరుకునే దాంట్లో మొదటి వ్యక్తిని. తమ్ముడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండు, తమ్మునికి మంచి అవకాశాలు రావాలని ఆశిస్తున్నా గానీ ధన్యవాదాలు. తమ్ముడు ఏమంటుండు ఏకస్థానాలని చెప్తుండు. ఈ నియోజకవర్గం పరిధిలో ఏ ఊరికి తమ్ముడు టైం ఇస్తాడో రమ్మని చెప్పు, లేకుంటే తమ్ముడు ఏ ఊరికి పోదామంటే ఆ ఊరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ ఏ విలేజ్ లన్నా మొత్తం మాపైనట్టు తమ్ముడు నిరూపిస్తే తమ్ముడు ఏది చెప్తే దానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. రైతు భరోసా 2 ఎకరాల వరకే ఇచ్చిరు, ఇంకా కూడా పెట్టుబడి సాయం అందలేదు. తమ్ముడు 500 గ్యాస్ అందరికీ అంటుండు. ఇక్కడ మా మండలంలో అన్ని విలేజ్లలో ఏ విలేజ్ అయినా తీసుకోవాలి తమ్మిని. గ్యాస్ పైసలు వస్తున్నాయన్నట్టు కొంతమందికి పెడచ్చు, కానీ పూర్తి సక్సెస్ కాలేదు అనేది మన వాదన. ఈ రుణమాఫీ కూడా 2 లక్షల లోపు నుండికే రుణమాఫీ అయింది. అది కూడా అందరికి కాలే. 40% ఇంకా 60% ఇంకా కానోళ్ళు. తమ్ముడికి లేదంటే నేను నరేష్ నాకు తమ్ముడు కొత్త ఏం కాదు, నేను రేపు పొద్దున కాని విలేజ్ లో లిస్టు పంపంటే తమ్ముడికే పంపిస్తా. దాని మీద తమ్ముడు సిద్ధమా అని అడుగు. మీరు సిద్ధమా అన్న నరేష్ గారు? ఇప్పుడు మేము ఏం చెప్పినాము, మా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు, ఏప్రిల్ వరకు మేము టోటల్ గా రైతులకు ఇచ్చిన హామీలు ఏదైతుందో అవి కంపల్సరీగా నెరవేరుస్తామని చెప్పినాము. బ్యాంకులలో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయనీకే విడతల వారిగా వేస్తే కనీసము ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏదైతుందో ఆ బ్యాంకులలో మిత్తిలకే సరిపోలేదు. ఆ విషయం తిరుమలేశ్ అన్నకు కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా అన్నగారికి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇక గ్యాస్ గురించి చెప్పిండు. గ్యాస్ అనేది మన విలేజ్లకు వచ్చే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో మాకు సబ్సిడీ రావట్లేదు అని చెప్తే వాళ్ళే ఒక నెంబర్ తీసుకొని ఆటోమేటిక్ గా వాళ్ళు
అక్కడ మండల ఆఫీస్ కి వెళ్ళమని చెప్తారు. మండల ఆఫీస్ పైన వెళ్ళొచ్చు. మున్సిపల్ పరిధిలో ఉంటే మున్సిపల్ పరిధిలో కూడా ఇప్పటికీ కూడా వీటిని తీసుకుంటున్నారు. చాలా మందికి వస్తుంది. అన్ననే చెప్పిండు కొంచెం వస్తుంది కొంచెం రావట్లేదని ఇందాకనే అన్నగారు అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందనే కదా దీని అర్థం. ఓకే తిరుమలేష్ గారు చెప్తుంది తమ్ముడు. తిరుమలేష్ వాళ్ళు చెప్పింది ఏంది తమ్ముడు బాలచందర్ అన్నా, వాళ్ళు ఏమంటారు, మేము గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు ప్రతి కుటుంబానికి చెందుతుంది అంటారు. అవును, నేను చెందటం లేదని చెప్తున్నాం. అవును. ఇంకోటి రుణమాఫీ అంటున్నాడు, రుణమాఫీ కాలేదని చెప్తున్నాం. ఒక్కరికి ఇచ్చి అందరికి ఇచ్చి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మీకు మీ మంత్రి ఒప్పుంది కదా, వ్యవసాయ శాఖ మంత్రి, మేము ఇయ్యలేము, మేము అందరికి ఇప్పుడు చేయలేమని చెప్పి అసెంబ్లీలో మంత్రి చెప్తుంటే తమ్ముడేమో ఆయన చెప్తే ఏంటి? ఓకే అసెంబ్లీలో మొన్న నిన్ననే కదా మంత్రి అన్నది, ఇంకా చేయలేదు, చెయ్యాలి, ఇంకా చేయవలసిన అవసరం ఉంది అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. టెక్నికల్ నేను కూడా చెప్పేది అదే, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్నిట్ల దగ్గర జరగకపోయి ఉండొచ్చు అని చెప్తున్నా. నేను జరిగిన 90% జరిగి ఉన్నాయి. మొత్తమే మీరు మీ వాదన ఏంది? మొత్తమే జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి నిలబెట్టుకుంటలేదని పొద్దున్న లేస్తే ఇక ఆయన హరీష్ రావు ఒకటి చెప్తాడు, కేటీఆర్ ఒకటి చెప్తాడు, ఇక లోకల్ లీడర్లు, ఇక నాలాంటి యువకులు మీ బీఆర్ఎస్ పార్టీలో అయితే ఇక వాళ్ళకైతే హద్దు ఉండదు పద్దు ఉండదు. తమ్ముడు మనము మన కాన్ఫరెన్స్ మన మండలం మాట్లాడతాం. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అసెంబ్లీలో బట్టలు కూడా తీసుకొడతాను మాట్లాడితే సమాజం సిగ్గుపడుతుంది. సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసెంబ్లీ దేవాలయము, అట్లాంటి దేవాలయంలో బట్టలు కూడా చూసి కొడతానే మాట మాట్లాడొచ్చిన తమ్మి. తనకు అసెంబ్లీ మీద ఉన్న గౌరవం అట్లాంటి గౌరవం ఉంది కాంగ్రెస్ వాళ్ళకు. తిరుమలేష్ గారు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తుంది అంటున్నారు. దీని మీద మీ యొక్క కామెంట్? తమ్ముడు వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపితే ఫేక్ న్యూస్లు అంటారు. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు వాస్తవాలను జీర్ణించుకునే శక్తి కాంగ్రెస్ వాళ్ళకి లేదు. తప్పులు ప్రచారము, తొండి మాటలు, అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ నైజం. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసినటువంటి మాటల ఇక వారి విజ్ఞతగా వదిలేయాలి. జనంను బుద్ధి చెప్తారు, ప్రజలల్లా జనమే చెప్తారు వాళ్ళకు. తమ్ముడు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా, కాకపోతే తమ్ముడు కూడా ఏం మాట్లాడలేడు. ఆయన అంతరాత్మ తెలుసు ఇది ఏం తిరుమలేశ్వర నగర్ కొంచెం. ఇప్పుడు మాకు మమ్మల్ని గత 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చి పట్టం గట్ట పెట్టి కుర్చీలో కూర్చోబెడితే మీరు ఏం పని చేయలేదనే ప్రజలు మీ పార్టీని చీకొట్టి గద్దెదించారు. అధికారం ఇచ్చి అందరం ఎక్కిస్తే అన్ని దోపిడీలు దగాలు అవన్నీ చేస్తారని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇందిరమ్మ రాజ్యం వస్తే బాగుపడుతుందని నమ్మిన ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరనా. మాకు ధ్యాస ఒకటే, మేము ఇచ్చిన మాటను కంపల్సరిగా నిలబెట్టుకోవాలన్నదే మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఏకైక లక్ష్యము. మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఎన్ని విమర్శించినా కూడా దాన్ని మేము స్వీకరిస్తాము. ఎందుకంటే మీరు విమర్శలు తప్ప ఇంకా మీరు ఏం చేయలేరు. ప్రజలకు మీకు ఇచ్చిన అవకాశం ఒకటే, విమర్శించాలి. విమర్శించకపోతే ప్రజలలో రేపు ఎక్కడ పోయినా తిరగడానికి మంచిగా ఉండదు. కాబట్టి విమర్శ అనేది మీకు ఒక అస్త్రంగా మారింది. ఓకే తమ్ముడు బాలచందర్ అన్నగారు, మా తమ్ముడు నరేష్ ఏమన్నాడు? అన్న 10 సంవత్సరాలు అధికారంలో మీరు చేయలేరు కాబట్టి మీరు ప్రజలు తిరస్కరించారు, మాకు అవకాశం ఇచ్చారు అని చెప్పిండు. ఓకే, తమ్మిన మాట మీదనే రైట్. కానీ ఈ రోజు 15 నెలలకే కాంగ్రెస్ అంటేనే ప్రజలు చీకొడుతున్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల వరకు కూడా ఆదరించారు, కానీ కాంగ్రెస్ 15 నెలలకే చీకొడుతున్నారు. అది తమ్ముడు గమనించాలి. ఎందుకంటే ఇలా ఏ వేదిక దగ్గరికి వచ్చినా, ఏ ప్రజల దగ్గరికి పోయినా కాంగ్రెస్ మీద పూర్తి అవిశ్వాసం. వీళ్ళు ఏదో చేస్తారని వీళ్ళకి పట్టం కడితే పూర్తిగా దోస్తు తింటున్నారు. కమిషన్లు ఇలా ఏమి అభివృద్ధి మీద చేస్తలేదు. ఎవరి కుర్చీ వాళ్ళు కాపాడుకోవడానికే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ కుర్చీ వాళ్ళు కాపాడుకోవాలి తప్ప ప్రజల పట్ల వాళ్ళకు విశ్వాసం లేదు. ప్రజల గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ 15 నెలలకే ఇంత
అవినీతి మూట కట్టుకుందంటే అర్థం చేసుకోవాలి. ఓకే నరేష్ గారు, తిరుమలేష్ గారు ఒక మాట అన్నారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము నాయకులు కార్యకర్తలు కమిషన్ల కోసం ప్రాకులాడుతున్నారు తప్ప సంక్షేమం మాత్రం లేదంటున్నారు. అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే 10 సంవత్సరాలు మరి వాళ్ళు అధికారంలో ఉండి వారి ఆ పార్టీలో ఉన్న పెద్ద లీడర్లు, చిన్న లీడర్లు, పార్టీ జెండా మోసిన నాయకులందరూ ఆ పని చేస్తే మరి మాకైతే తెలియదనా? మా లక్ష్యం ఒకటే, మేము ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఇవాళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే మా పార్టీ ముందుకెళ్తుంది.